హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి అయితే మీకు కంటిన్యూగా అయితే అప్డేషన్ అయితే వీడియోస్ అయితే వస్తాయండి. మీరైతే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేసి నాకు ఒక వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వీడియోకి అయితే లైక్ అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫ్రెండ్స్, నేను చేసిన వీడియోలు అయితే జెన్యున్గానే ఉంటాయి, ఎందుకంటే నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము. ఓకేనండి. ఇక్కడ మనకి 10th ఇంటర్ మెమో దగ్గర మీ దగ్గర అయితే ఉంది అయితే ప్రభుత్వ పర్మనెంట్ అటెండర్ జాబ్స్ అయితే మనకి ఇందులో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది లేటెస్ట్ జాబ్స్ ఇన్ తెలంగాణ అని చెప్పుకోవచ్చండి. 10th అర్హత అయితే తెలంగాణ సంక్షేమ శాఖలో ఎంటీసీలో అయితే మనకి దరఖాస్తు ఆహ్వానం అయితే పంపడం అయితే జరిగిందండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఈ 10th క్లాస్ చూసుకోవచ్చు, 10th క్లాస్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగుల కోసం అయితే చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అయితే భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో అయితే మనకి ఆదివారంలో అయితే పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఓకేనండి. ఇది లేటెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఇందులో అయితే మెడికల్ సూపరింటెండెంట్ అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ కంట్రోల్, ఇలా అయితే చాలా వరకు అయితే మనకి జాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీరైతే ఎక్కువ జాబ్స్ కోసం చూసే వాళ్ళైతే దీంట్లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఓకేనండి. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న వారికి అయితే 10+2 అంటే ఇంటర్, డిప్లొమా అండ్ బీఎస్సీ అని ఎనీ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అంటే మీరు ఏ డిగ్రీలో అయితే మీరు కంటిన్యూ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీరు ఆలోచించొద్దు, దీనికైతే అప్లై అయితే చేసేసుకోండి. ఓకేనండి. ఇక్కడ మనకి పోస్టులు అయితే చాలా వరకు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, ఇలా అయితే చాలా వరకు అయితే పోస్టులు అయితే మనకి తీయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి శాలరీ అయితే లెవెల్ 7th. ఓకేనండి. 7th పే సిపిసి అండి. ఓకేనండి. ఇది చూసుకోండి మొత్తం 50,000 స్టార్టింగ్ శాలరీ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు మినిమం మనకి 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఇక్కడ బీసీ వారికి అయితే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడ పరీక్ష చూసుకోవచ్చు. ఫీజు అయితే మనకి ఓబీసీ వాళ్ళు వర్గాలకు చెందిన అభ్యర్థులకి అయితే 0 ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా అయితే మనకి ఫీజు అయితే 0 ఇచ్చారు. ఇక మనకి ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి అయితే ఉంటుంది. ఉద్యోగాల్లో ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్స్ వచ్చారుగా మనకి 25,500 అయితే మనకి జాబ్ శాలరీ అయితే ఉంటుంది. ఓకేనండి. హై పొజిషన్ వాళ్ళు అయితే ఉంటే కనుక మనకి 2,18,200 వరకు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్ చూసుకోండి. ఇక్కడ https://AIIMSBIBINAGER. ఓకేనండి. aimsbbnagar.edu.in. ఓకేనండి. నాన్ ఫ్యాకల్టీ HTML వెబ్సైట్లోకి వెళ్ళాలండి. ఓకే, ఇందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభం అయితే చూసుకోవచ్చు. మనకి 4 ఏప్రిల్ నుంచి అయితే ఏప్రిల్ వరకు అయితే మనకి ఉంది. ఈరోజు స్టార్ట్ అయ్యి 4 ఏప్రిల్ వరకు అయితే మనకి ఉండడం అయితే జరిగింది. 5 గంటల లోపు అయితే మనం అప్లై అయితే చేసేసుకోవాలి. ఓకేనండి. మీకు వెబ్సైట్ చెప్పాను కానీ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యాప్కల్ వెబ్సైట్ నేను లింక్ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా ఉంటుందండి. ఓకేనండి. ఇలా ఉంటుంది. ఇందులోకి వెళితే మీరు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ పీస్ చూసుకోండి. ఓకే, ఇలా ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియో అయితే జెన్యున్గా చేస్తున్నాను. మీకు నా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. గుడ్ లక్, ఆల్ ఆఫ్ యూ.